హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి పెసరపప్పుతో బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నేను పెసరపప్పుతో బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను. పెసరపప్పుని నానబెట్టాను. మనకి ఎంత కావాలి అంటే 1 కప్పు కావాలంటే 1 కప్పు, 2 కప్స్ కావాలంటే 2 కప్స్. నేనేమంటే 2 కప్స్ పెసరపప్పును నానబెట్టాను. ఇదేమంటే సోయ పెట్టాలి కదా, పూర్ణం కోసం అండి. ఇది మినప్పప్పు నానబెట్టాను. ఈ పూర్ణం కోసం అని చెప్పాను కదా, దీన్ని పెసరపప్పును 1 అవర్ నానబెట్టి బాగా కడిగేసి మిక్సీ జార్లో బ్లెండ్ చేస్తాను. ఇది పెసరపప్పు అండి, ఓన్లీ పెసరపప్పు. దీన్ని బ్లెండ్ చేసి ఒక ప్లేట్లో వేసి ఆవిరి కుడుంలాగా ఉడకబెట్టేశాను. దీనిపైన మూత పెట్టి, అంటే ఇడ్లీ ఎలా ఉడకబెడతామో అలా. ఈ బూరెల్లోకి ఏమంటే కొబ్బరి తురుముని, బెల్లాన్ని యాడ్ చేశాను. ఈ బెల్లం పాకం 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం లాగా తీసుకోవాలి. ఒక సైడ్ ఏమంటే ఈ పెసరపప్పు రుబ్బునేమంటే ఆవిరి కుడుంలాగా ఉడకబెడుతున్నాం కదా, ఇంకో సైడ్ ఏమంటే బెల్లం పాకం తీస్తున్నాను. ఇదిగోండి, ఇలా మన ఇడ్లీలాగా ఉడకబెడితే ఇలా గట్టిగా అయిపోతుంది. ఇడ్లీ లాగా. దాన్ని ఏమంటే తీసేమంటే మంచిగా చేతిని దేనితోనో మంచిగా ఉండలు లేకుండా ఏం లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇడ్లీని ఎలా పిండి చేయాలనుకుంటే అలా అని. ఈ సైడ్ ఏమంటే పాకం అయిపోతుంది. ఈ పాకం దగ్గరగా అయిపోయింది. దీన్ని ఏమంటే ఆ పెసరపప్పులో కలిపేయడమేనా, అంతేని. ఉడకబెట్టాం కదా ఇడ్లీలాగా అని చెప్పాను, అందులో ఇది వేసి మంచిగా కలపాలి. చూడండి, మంచిగా కలుపుతున్నాను. మర్చిపోయి చెప్పడం, ఆ పాకంలోనే కొబ్బరి తురుముని వేసేసానండి. ఇదిగోండి, మంచిగా కలిపితే ఇలా లడ్డూలాగా అయిపోతున్నాయి. మంచిగా చుట్టి ఇవి ఇందాక మినప్పప్పు నానబెట్టాను అన్నాను కదా, మినప్పప్పు కొంచెం బియ్యాన్ని పూర్ణం కోసం ఏమంటే చేశాను. అదేమంటే వేసి కొంచెం బెల్లం యాడ్ చేసి బ్లెండ్ చేస్తాను. అది పూర్ణంగా ఈ లడ్డూని తీసుకొని వచ్చి దీనిలో ఈ బూరెలను తీసుకొని వచ్చి ఇందులో కలిపేసి వేసేయడమని. ఇంతేనండి పెసరపప్పు బూరెలు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.